హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, మరి డిఎస్సి మరలా మార్చ్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని అంటున్నారు కాబట్టి నేనైతే ఈ పార్ట్లో మనకి 1 to 10th క్లాస్ అంటే చాలా టెక్స్ట్ బుక్స్ అనేవి కూడా మారాయి కదా. దాన్ని బట్టి 1 to 10th క్లాస్ మనం అసలు ఏ పుస్తకాలు చదవాలి, అసలు ఆ టెక్స్ట్ బుక్స్ యొక్క కవర్ పేజెస్ ఏంటనేది నేను మీకు ఈ యొక్క పార్ట్లో చెప్పబోతున్నాను. మనం టోటల్గా చూసుకుంటే మనము 50 పుస్తకాల వరకు చదవాల్సి ఉంటుందండి డిఎస్సికి. ఓన్లీ కంటెంట్ 60 మార్క్స్ గురించి చెప్తున్నాను నేను. కంటెంట్ ఓన్లీ చెప్తున్నాను. 1 to 10th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ బేస్డ్ చెప్తున్నాను. 50 పుస్తకాలు ఏంటి, ఫస్ట్ సెకండ్ క్లాస్లో కొన్ని పుస్తకాలు కలుపుకుని 54 పుస్తకాలు వరకు మనం చదవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫస్ట్ సెకండ్ తీసేస్తే టోటల్గా మనం ఖచ్చితంగా చదవాల్సిన కంటెంట్ బుక్స్ 50 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలండి? 50 పుస్తకాలు. 50 పుస్తకాలు ఏంటని మనం అనుకోవచ్చు. మనకు తెలుసు తెలుగు అయితే ఫస్ట్ సెకండ్ కూడా చదవాలి. ఫస్ట్ సెకండ్ వచ్చేసి మనకి చదవాల్సి ఉంటుంది కాబట్టి 1 to 10th చూసుకుంటే 10 పుస్తకాల వరకు అది చదవాలి. ఇంగ్లీష్ అయితే మనకి 3rd to 10th వరకు చదువుతాం కాబట్టి ఒక 8 బుక్స్ మనం దానికి సంబంధించి చదవాల్సి ఉంటుంది. మ్యాథ్స్ కూడా మనం 3rd to 10th వరకు చూసుకోవాలి, ఫస్ట్ సెకండ్ చూసుకోకపోయినా. అవి ఒక 8 బుక్స్. అలాగే మనం చూసినట్లయితే ఈవీఎస్ విషయానికి వస్తే మనకి 3rd క్లాస్ నుంచి ఉంటుంది కాబట్టి 3rd, 4th, 5th ఒక 3 పుస్తకాలు చూసుకున్నా. మరి సెమ్ 1, సెమ్ 2 కింద మరి ఈవీఎస్ బుక్స్ అనేవి డివైడ్ చేయబడ్డాయి కాబట్టి 6th క్లాస్ 2 పుస్తకాలు, 7th క్లాస్ సెమ్ 1, సెమ్ 2, 8th సెమ్ 1, సెమ్ 2, 9th సెమ్ 1, సెమ్ 2, అలాగే 10th అయితే ఒక పుస్తకమే ఉంటుంది కాబట్టి అవన్నీ కలుపుకుంటే మరి ఈవీఎస్ సైన్స్ ప్రత్యేకంగా 12 పుస్తకాలు మనం చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం బయాలజీ విషయానికి వస్తే మనకి బయాలజీ అయితే 8th క్లాస్ నుంచి ఉంటుంది కాబట్టి 8th క్లాస్లో మనకి సెమ్ 1, సెమ్ 2 2 పుస్తకాలు ఉంటాయి. 9thలో అయితే మరి ఫిజిక్స్తో కలిపి ఇచ్చేసాడు కాబట్టి మనకి బయాలజీ అయితే ఒక పుస్తకమే ఉంది. 10th కూడా మనకు ఒక పుస్తకమే కాబట్టి బయాలజీ వచ్చేసి మనం 4 బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. అలాగే సోషల్ విషయానికి వస్తే మాత్రం 6th క్లాస్ నుంచి సోషల్ అనేది మరి వేరుగా మనకి చెప్పబడుతుంది కాబట్టి 6thలో మనం చూసినట్లయితే సెమ్ 1, సెమ్ 2 చదవాల్సి ఉంటుంది. అలాగే 7th సెమ్ 1, సెమ్ 2 చదవాల్సి ఉంటుంది. 8th కూడా సెమ్ 1, సెమ్ 2, అలాగే సెమ్ 1, సెమ్ 2 కాదండి 8th క్లాస్కి వచ్చినప్పటికీ 3 బుక్స్ కింద డివైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనగతాలని, వనరులు, అభివృద్ధి అని చెప్పి 3 బుక్స్ డివైడ్ అయిపోతాయి. 8thలో 3 పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. 9thలోకి వచ్చేసి 4 బుక్స్ చదవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యము, అలాగే మరి జాగ్రఫీ, అలా 4 పుస్తకాలు 9thలో చదవాల్సి ఉంటుంది. 10thలో అయితే ఒక పుస్తకమే చదవాల్సి ఉంటుంది. ఇలా మనం చూసుకుంటే సోషల్ ప్రత్యేకంగా మనము 12 పుస్తకాలు చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా మనం చూసుకుంటే తెలుగు టు సోషల్ 1 to 10th వరకు మనం చూసినట్లయితే టోటల్గా కంటెంట్కి 50 పుస్తకాలు ఖచ్చితంగా ప్రతి లైన్ టు లైన్ చదవాల్సి ఉంటుంది. మనం ముందుగా 1 to 5th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ యొక్క కవర్ పేజెస్ అయితే నేను మీకు ముందుగా చూపిస్తాను. 1 to 10th తెలుగు 1 to 10th చూపిస్తానండి. ముందు 1 to 10th తెలుగు టెక్స్ట్ బుక్స్ యొక్క కవర్ పేజెస్ ఏ విధంగా ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి లెసన్స్ ఏంటనేది మరి నేను తెలియజేస్తాను. ఒకవేళ మీకు ఏ బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి అనుకున్నది కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి ఇది. ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మరి ముఖ్యంగా మనం అంతా చదవక్కర్లేదు కానీ మరి లాస్ట్ పేజెస్లో మరి 96th పేజీలో మరి కవుల గురించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. అలాగే పద్యాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం చూసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. మరి పద్యాలు ఆర్డర్ ఇస్తారు కదా, దాంట్లో మనకి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే తెలుగు టెక్స్ట్ బుక్ కూడా సేమ్. మరి తెలుగు టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఫస్ట్ పేజీలో మరి ఆ యొక్క రచయితల గురించినటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మరి చూసుకుంటూ ఉండాలి. అలాగే పద్యాలు ఉన్నాయి వెనకాల, ఆ పద్యాలు కూడా మనము చూసుకోవాలి. అలాగే కాలచక్రం అనే ఒక టాపిక్ కూడా ఉంది 70 పేజీలో, 71 పేజ్, అది కూడా చూసుకుంటూ ఉండాలి. ఇవి ఫస్ట్ సెకండ్ తెలుగుకు సంబంధించి. అలాగే నెక్స్ట్ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ అయితే ఇది 3rd క్లాస్ టెక్స్ట్ బుక్. అండ్ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి పేజీ చూసుకుంటే ఈ పేజీలో మనకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనకి ఏ పాఠము, ఆ పాఠం యొక్క కవి, అలాగే ప్రక్రియ అనేది ఉంటుంది. 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ అండి. అలాగే ఇది 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కవర్ పేజ్. అండ్ లెసన్స్ వచ్చేసి ఇవి ఉంటాయి, గాంధీ మహాత్ముడి నుంచి రాజు కవి వరకు. ఇంకా నెక్స్ట్ చూస్తే 5th క్లాస్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ అయితే లేదండి, మిస్ అయ్యింది. ఇది చూద్దాము. దీంట్లో లెసన్స్ ఒకసారి చూసుకుంటే మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో ఇది అది ఒకసారి కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఏ దేశం ఎగిన సాయం, కొండవాగు, జైకేతం, తోలుబొమ్మలాట అండ్ సోవాన్, ఇవన్నీ కూడా మనకి 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ అయితే ఇదండి. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్. అండ్ లెసన్స్ ఒకసారి మనం చూసినట్లయితే అమ్మఒడి, తృప్తి, మా కొద్ది తెలదొరతనము, సమయస్ఫూర్తి, మానమహనీయులు, సుభాషితాలు, మమకారం, మేలుకొల్పు, ధర్మ నిర్ణయం, త్రిజట స్వప్నం, డూడు బసవను, ఎంత మంచి వారమమ్మ, ఇవి ఈ యొక్క పాఠంలోని లెసన్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కవర్ పేజ్. అండ్ దీంట్లో మనం ఒకసారి
లెసన్స్ చూసినట్లయితే అక్షరము, మాయా కంబలి, చిన్ని శిశువు, మర్రి చెట్టు, పద్య పరిమళం, మన విశిష్ట ఉత్సవాల్లో సిరిమాను, గుణదల, కోటప్పకొండ, రొట్టెల పండుగ, అహోబిలం, లేపాక్షి ఉత్సవాలు. ఇంకా 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ వచ్చేసి ఇదండి. ఇది అండ్ లెసన్స్ అయితే మరి ఆంధ్ర వైభవం నుంచి మరి తాడి నాగమ్మ గారి వరకు మరి ఇవి పాఠాలు అండ్ ఉపవాచకం కూడా. తెలుగు వచ్చేసి తెలుగు యొక్క కవర్ పేజ్, తెలుగు పరిమళం, తెలుగు వాచకం, ధర్మబోధ, చైతన్యం, హరివిల్లు, ఆత్మకథ, స్నేహం, తీర్పు, మాట మహిమ, ఇల్లలకగానే, రంగస్థలం, ప్రియమైన నాన్నకు లేక, ఆశావాది, ఏ దేశమెగినా, నా చదువు, ఆకుపచ్చ శోకం. ఇవి ముఖ్యంగా 9th క్లాస్ కవర్ పేజ్ అండ్ 9th క్లాస్ లెసన్స్. 9th క్లాస్కి ఉపవాచకం కూడా ఉంది. అలాగే 10th వచ్చేసి మరి కవర్ పేజ్ అయితే మిస్ అయ్యింది, బట్ లెసన్స్ చెప్తాను. మాతృభావన, అమరావతి, జానపద నిజాబు, వెన్నెల, ధన్యుడు, శతకమధురిమ, మా ప్రయత్నం, సముద్రలంఘనం, మాణిక్య వీణ, గోరంత దీపాలు, భిక్ష, చిత్రగరిమం అనేవి మరి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాలు. ఇవి ముఖ్యంగా మనకి 1 to 10th క్లాస్ 10 తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించిన కవర్ పేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ చూద్దాము. ఫస్ట్ సెకండ్ క్లాస్ అయితే ఇంగ్లీష్ అయితే చదవక్కర్లేదు, బట్ ఇవి ఇంగ్లీష్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ కవర్ పేజెస్. ఇంకా థర్డ్ వచ్చేసి బ్లాసమ్స్ 3 కవర్ పేజ్ అయితే ఇది. అండ్ దీంట్లో లెసన్స్ వచ్చేసి తెనాలి రామ, ద రెసిపీ బుక్, ద లాయల్ మ్యాంగోస్, హెల్ప్ మీ ప్లీజ్, ద గుడ్ సమ్రైన్ అండ్ డూ గుడ్ అండ్ రీప్ గుడ్. ఇవి పాఠాల లెసన్స్. అండ్ నెక్స్ట్ 4th క్లాస్ వచ్చేసి కవర్ పేజ్ ఇదండి. 4th క్లాస్ ఇంగ్లీష్ యొక్క కవర్ పేజ్ అండ్ లెసన్స్ 3 బటర్ఫ్లై నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ద ట్రీ అండ్ రివర్తో ఎండ్ అవుతుంది ఇవి. నెక్స్ట్ వచ్చేసి 5th క్లాస్ కవర్ పేజ్ అయితే ఇది. 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్ అండ్ లెసన్స్ మల్లిక గోస్ టు స్కూల్ అండ్ స్వీట్ మెమరీస్ అండ్ ఎవ్రీథింగ్ ఏ బర్త్డే లెటర్. నెక్స్ట్ 6th వచ్చేసి అనీస్ సక్కిల్ అని చెప్పి మరి టెక్స్ట్ బుక్ అండ్ సప్లిమెంటరీ రీడర్. ఇదైతే టెక్స్ట్ బుక్ అండి. అండ్ దీంట్లో లెసన్స్ కూడా చూద్దాం. లెసన్స్ వచ్చేసి ఇవి. ఇది యాక్చువల్లీ ఇదైతే ఇది సేమ్ ఒకటే, బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇదైతే చిన్న ప్రింటెడ్ పుస్తకం. ఇది మనకి ఇది 2023లో వచ్చిన ఎడిషను. ఇది వచ్చేసి 2024లో వచ్చినటువంటి ఎడిషన్ అనమాట. చిన్న పుస్తకాన్ని ఇక్కడ కొంచెం పెద్ద పుస్తకంగా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఉన్న లెసన్సే మ్యాక్సిమం దీంట్లో కూడా ఉన్నాయి. ఇవి 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజెస్. ఇంకా 7th క్లాస్ని వచ్చేసినప్పటికీ మరి ఇవి 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్. మరి హనీకోమ్ టెక్స్ట్ బుక్ అండ్ సప్లిమెంటరీ రీడర్. హనీకోమ్లో మరి లెసన్స్ కూడా చూపిస్తాను. హనీకోమ్ ఇది వచ్చేసి మరి మనకు చూసినట్లయితే 2023 ఎడిషను. ఇవి లెసన్స్ 3 క్వశ్చన్స్, ద స్క్వేర్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ చాపల్స్ అండ్ సో ఆన్, ఏ హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్. ఇవి నెక్స్ట్ ఇది వచ్చేసి మరి ఎన్ ఏలియన్ హ్యాండ్ అని చెప్పి సప్లిమెంటరీ రీడర్ అనమాట 7th క్లాస్కి. ఇదైతే చదవాల్సిన అవసరం అయితే ఉండదు, కానీ ఒకసారి జస్ట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 8th క్లాస్ హనీ జూ 8th క్లాస్. ఇది వచ్చేసి 2022 ఎడిషన్ అండ్ 2023 ఎడిషన్ కూడా మ్యాక్సిమం ఇదే. సో ఇవి దీంట్లో ఉన్న పాఠాలు అయితే ఇవి. ద బెస్ట్ క్రిస్టమస్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్, ద సునామీ అండ్ సో ఆన్, ద గ్రేట్ స్టోన్ ఫేస్ వరకు. ఇది మనకి 8th క్లాస్. ఇంకా 9th క్లాస్ వచ్చేసినప్పటికీ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2023 అండ్ ఇవి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 కింద ఉంది. ఇది ముఖ్యంగా 9th మనం చూసినట్లయితే వర్క్ బుక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఇది వర్క్ బుక్ అండి. అండ్ ఇది చూసినట్లయితే టెక్స్ట్ బుక్ ఇది. సో ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్ అయింది. ద ఫన్ దే హ్యాడ్ ఎస్సాక్. నెక్స్ట్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ సో ఆన్, ద స్నేక్ అండ్ ద మిర్రర్. ఇవి మెయిన్ టెక్స్ట్ బుక్ అయితే ఇదండి. 9th క్లాస్కి టెక్స్ట్ బుక్ ఇది. ఇదైతే సప్లిమెంటరీ రీడర్ అండ్ ఇంగ్లీషు అండ్ ఇదైతే వర్క్ బుక్. మెయిన్ అయితే మనకి ఇదే ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అండి. ఇది ముఖ్యంగా మనకి 1 to 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ యొక్క ఇన్ఫర్మేషను. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనము మ్యాథ్స్ చూద్దామండి. మ్యాథ్స్ కూడా ఒకసారి చూద్దాం. 1 to 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన బుక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూసేద్దాం. సో మ్యాథ్స్ చూద్దాము. ఇదైతే ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. ఫస్ట్ సెకండ్ క్లాస్లో పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, జస్ట్ ఒకసారి చూపించాలని చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ మనకు చూసినట్టయితే థర్డ్ క్లాసు. నేను అప్పుడైతే టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకోలేదు, జిరాక్స్ తీయించుకున్నాను. సో థర్డ్ క్లాస్ అయితే ఇది మొత్తం 10 లెసన్స్ ఉంటాయి. మరి ఇవి గుర్తు తెచ్చుకుందాం, సంఖ్యలు, సంకలనం, తీసివేత, గుణకారం, పంచుకుందాం, దత్తాంశ విశ్లేషణ, సమాన మాటలు, మన చుట్టూ ఆకారాలు, కొలతలు. ఇది థర్డ్ క్లాస్. ఇంకా 4th క్లాస్ అయితే ఇది. మనం చూసినట్లయితే 4th క్లాస్లో మనకి గుర్తు తెచ్చుకుందాం, పెద్ద సంఖ్యలు, సంకలనం. దీంట్లో మనం చూసినట్లయితే పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, కానీ కొన్ని ఒక
20, 30, 40 అలాగా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇవి సేమ్ 10 సంఖ్యలు, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం, జ్యామితి, దత్తాంశ నిర్వహణ, భిన్నాలు, కొలతలు ఇవి ముఖ్యమైనవి 4th క్లాస్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి 5th క్లాసు ఇవి 3rd, 4th, 5th కూడా మరి కవర్ పేజెస్ అయితే చూపించట్లేదు, నేను ఆ పాఠాలు మాత్రమే చూపిస్తున్నాను. సో 5th అయితే ఇది గుర్తు తెచ్చుకుందాం. నా సంఖ్య ప్రపంచం, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం, గుణిజాలు, జ్యామితి, దత్తాంశ నిర్వహణ, భిన్నాలు, కొలతలు, సమయం అనేవి మరి ఇవి మెయిన్ 1 to 5th. నెక్స్ట్ 6th క్లాస్ అయితే మనకి సెమ్ 1, సెమ్ 2 సెమ్ 1, సెమ్ 2 ఉన్నాయండి. 5th క్లాస్ సెమ్ 1, సెమ్ 2లో మరి ఇవి కవర్ పేజెస్ సెమ్ 1, సెమ్ 2 కవర్ పేజెస్ మనం చూసినట్లయితే ఇవి అండ్ లెసన్స్ మన సంఖ్యలు తెలుసుకుందాం. పూర్ణాంకాలు, సంఖ్యలతో ఆట, ప్రాథమిక జ్యామితి భావనలు, ప్రాథమిక జ్యామితి పాఠాల అవగాహన, పూర్ణ సంఖ్యలు అని పాఠాలు. సెమ్ 2 వచ్చేసి పాఠాలు మనం చూద్దాం ఒకసారి. భిన్నాలు, దశాంశాలు, దత్తాంశ నిర్వహణ, క్షేత్రమితి, బీజగణితం, నిష్పత్తి మరియు అనుపాతం అనేవి ఇవి 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కవర్ పేజెస్. 6th మ్యాథ్స్ అండి. నెక్స్ట్ 7th మ్యాథ్స్ సెమ్ 1 అండ్ టెక్స్ట్ బుక్స్ లెసన్స్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇవి పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, దత్తాంశ నిర్వహణ, సామాన్య సమీకరణాలు, రేఖలు మరియు కోణాలు, త్రిభుజం మరియు ధర్మాలు, రాశులను పోల్చడము ఇవి 7th సెమ్ 1 అండ్ 7th సెమ్ 2 టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్ ఇది. అండ్ లెసన్స్ వచ్చేసి ఇవి అకరణీయ సంఖ్యలు, చుట్టుకొలత, బీజీ సమాసాలు, ఘాతాలు, ఘాతాంకాలు, సౌష్టవం, గణాకృతుల సృష్టీకరణ, జవాబులు ఇవి 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. అండ్ 8th కూడా సెమ్ 1 అండ్ సెమ్ 2 మనం చూసినట్లయితే సెమ్ 1 బుక్ యొక్క కవర్ పేజ్ ఇది. సెమ్ 1లో మనం చూసినట్లయితే లెసన్స్ వచ్చేసి మనకి 8 లెసన్స్ అయితే ఉన్నాయి. అకరణీయ సంఖ్యలు, ఏకచతురస్ర రేఖీ సమీకరణాలు అండ్ ఇవన్నీ ఒకసారి జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెమ్ 2 సెమ్ 2 బుక్ యొక్క కవర్ పేజ్ ఈ విధంగా ఉందండి. సెమ్ 2 బుక్ యొక్క కవర్ పేజ్ అండ్ లెసన్స్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇవి సెమ్ 2 లెసన్ యొక్క మరి మ్యాథ్స్ 8th క్లాస్ మ్యాథ్స్. ఇవి సెమ్ 1, సెమ్ 2 8th క్లాస్ మ్యాథ్స్. ఇంకా 9th క్లాస్కి వచ్చేసినప్పటికి మనకి సెమ్ 1 టెక్స్ట్ బుక్ యొక్క మరి కవర్ పేజీ ఇదండి. అండ్ లెసన్స్ వచ్చేసి ఇవి సెమ్ 1 అండ్ సెమ్ 2 టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్. ఇవండి సెమ్ 2 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాథ్స్కి వచ్చేసి ఇవి. నెక్స్ట్ 10th క్లాస్ అయితే కవర్ పేజ్ అయితే లేదు, చిరిగిపోయింది. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది 10th. సో ఇవన్నీ మరి యొక్క లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు. సో మన మ్యాథ్స్ విషయానికి వచ్చేసి చాలామంది ఏం చేస్తుంటారంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఫస్ట్ టైం అయితే ప్రతి సమ్ కూడా టెక్స్ట్ బుక్లో చేసుకుంటా వెళ్ళిపోతామే మంచిది. నెక్స్ట్ సారికి వచ్చినప్పటికి ఏదైతే ఇంపార్టెంట్, ఏదైతే మనకి ఫస్ట్ టైం చేసినప్పుడు రాలేదో అది ఒకసారి చూసుకుంటే మరి మ్యాథ్స్ మనకు కవర్ అవుతుంది. ఇది మనకి 1 to 10th మ్యాథ్స్ అనమాట. మనం చూసాం మరి తెలుగు 1 to 10th 10 పుస్తకాలు, ఇంగ్లీష్ 3rd to 10th 8 బుక్స్, మ్యాథ్స్ 1 to 10th అయితే 10 పుస్తకాలు 8 బుక్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇవి మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసి మనము ఈవీఎస్ చూద్దాము. సో ఈవీఎస్లో ముందుగా మనకి 3rd క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను అప్పుడైతే 3rd, 4th, 5th జెరాక్స్ తీసుకున్నాను. సో దాంట్లో లెసన్స్ అనేవి ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇది 3rd క్లాస్ అందమైన కుటుంబము, మన చుట్టూ ఉన్న మొక్కలు, మన చుట్టూ ఉన్న జంతువులు, మన శరీరం, ఆహారం, ఆరోగ్యం, నీరు, ప్రకృతి వరం, మన ఇల్లు, ఊరికి పోదాం, మాట్లాడుకుందాం, మాటలు వినదాం, దిక్కులు, మూలలు. ఇది 4th క్లాస్ వచ్చేసి కుటుంబం, హరిత ప్రపంచం, మన చుట్టూ ఉన్న జంతువులు, జ్ఞానేంద్రియాలు, మనం తినే ఆహారం, నీరు, వారి సేవలు విలువైనవి, రవాణా, సో సమాచారం, చూసి వద్దాం, మనం ఎక్కడ ఉందాం. ఇవి 4th క్లాస్. 3rd క్లాస్, 4th క్లాస్ అండ్ 5th క్లాస్ వచ్చేసి ఇవి లెసన్స్ యొక్క మరి ఇన్ఫర్మేషన్ అనమాట. కుటుంబం, వలసలు, వాతావరణ మార్పులు, మనం ధరించే దుస్తులు, అవే వ్యవస్థలు, వ్యవసాయం, నీరు ఎంత విలువైనది, మనకి ఎవరు సేవ చేస్తారు, ప్రపంచాన్ని చూసి వద్దాం, ప్రమాదాలు, ప్రథమ చికిత్స, భారత స్వతంత్ర రోజు, అవి నుండి అంతరిక్షానికి. ఇవి 3rd, 4th, 5th యొక్క టెక్స్ట్ బుక్స్ అండి ఈవీఎస్. ఇంకా 6th క్లాస్ యొక్క కవర్ పేజ్ చూద్దాం. ఇవి 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ యొక్క కవర్ పేజెస్ అనమాట. సెమ్ 1, సెమ్ 2 ఇది సెమ్ 1 అండ్ సెమ్ 1లో ఉన్న పాఠాల యొక్క లిస్ట్. ఇవి 6 లెసన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఇదైతే మనకి 2023 ఎడిషన్ అండి. 7th సైన్స్ చాలా చూసుకోవాలండి. సైన్స్ మరి కొంచెం మారింది 2023 ఎడిషన్కి, మరి అంతకుముందు ఎడిషన్స్కి కొంచెం చేంజెస్ అయితే వచ్చాయి. లెసన్స్ అయితే ఇవి, దీంట్లో 11 లెసన్స్ ఉన్నాయి. 6th సైన్స్ కవర్ పేజెస్ అండ్ 7th సైన్స్ కవర్ పేజెస్ వచ్చేసి ఇవి. ఇది కూడా 2023 ఎడిషన్ చూసుకోవాలి. లెసన్స్ అయితే ఇవి 1, 2, 3, 4 మొక్కల్లో పోషణ, జంతువుల్లో పోషణ, ఉష్ణం, ఆమ్లాలు, క్షారాలు, భౌతిక రసాయన మార్పులు, జీవుల శ్వాసక్రియ, మొక్కలు మరియు జంతువుల రవాణా. అండ్ 7th బుక్ యొక్క కవర్ పేజ్ అయితే ఇదండి. దీంట్లో మనం పాఠాలు చూసినట్లయితే
మొక్కల ప్రత్యుత్పత్తి, చలనము, కాలము, విద్యుత్ ప్రవాహం, దాని ప్రవాహాలు, కాంతి, అడవులు, మన జీవధారం, మురికినీటి కథ. ఇది కూడా మనకు చూసినట్లయితే 2023 ఎడిషన్. ఇవి 6th, 7th సైన్స్ టెక్స్ట్ బుక్స్ యొక్క కవర్ పేజెస్. 8th క్లాస్కి వచ్చేసి సెమ్ 1 అయితే జిరాక్స్ తీయించుకున్నాను. ఇవి 8th క్లాస్ సెమ్ 1లో ఉన్నటువంటి పాఠాలు: బలం, పీడనం, ఘర్షణ, నేలబొగ్గు, పెట్రోలియం, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు, ధ్వని, లోహాలు, అలోహాలు. అండ్ సెమ్ 2 బుక్ యొక్క కవర్ పేజ్ అయితే ఇది. సెమ్ 1 కూడా మ్యాక్సిమం ఈ టైప్లోనే ఉంటుంది. ఇది మనం చూసినట్లయితే కాంతి, విద్యుత్ ప్రవాహం, కొన్ని సహజ దృగ్విషయాలు, దహనము, జ్వాల, నక్షత్రాలు, సౌర కుటుంబం. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్. అండ్ 9th క్లాస్ సైన్స్ వచ్చేసినప్పటికీ సెమ్ 1, సెమ్ 2. మనం సెమ్ 1లో చూసినట్లయితే లెసన్స్ వచ్చేసి మన చుట్టూ పదార్థం, మన చుట్టూ ఉన్న పదార్థం, శుద్ధమైన, పరమాణువులు, అణువులు, పరమాణు నిర్మాణం, మన చలనము. మధ్యలో 5, 6 లెసన్స్ మిస్ అవుతాయి. ఇవి మనకి ఎక్కడ కనపడతాయి అంటే బయాలజీ టెక్స్ట్ బుక్లో కనపడతాయి అనమాట. ఇక్కడ సెమ్ 2లో అయితే మనకి ఈ చాప్టర్ 8, 9, 10, 11 కాపాడతాయి. బలం మరియు గమన నియమాలు, గురుత్వాకర్షణ, పనిశక్తి, ధ్వని. ఇవి 9th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ కవర్ పేజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్ ఇది. సో ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. దీంట్లో కొన్ని లెసన్స్ అనేవి మరి 2023 ముందు ఎడిషన్ కానీ తర్వాత ఎడిషన్లో కానీ కొన్ని చేంజెస్ వచ్చాయి. సో అది కూడా ఒకసారి చూసుకోవాలి. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకోవాలి. ఇవి మెయిన్ మనకు చూసినట్లయితే 3rd to 10th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్స్. ఇవి వచ్చేసి మనం 12 బుక్స్ అనేవి చదవాలి. నెక్స్ట్ మనం బయాలజీ కనుక చూసినట్లయితే సో మనం బయాలజీ వచ్చేసి మనకి 8th క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో 8th క్లాస్ సెమ్ 1, సెమ్ 2 యాక్చువల్లీ నేను జిరాక్స్ చేయించుకున్నాను. సో అయినప్పటికీ సెమ్ 1లో ఉన్నటువంటి లెసన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. సెమ్ 1లో కనుక మనం చూసినట్లయితే కణం నిర్మాణ విధులు, సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు, పంటోత్పత్తులు, యాజమాన్య పద్ధతులు, జంతువుల ప్రత్యుత్పత్తి అనేది సెమ్ 1లో ఉన్నటువంటి పాఠాలు 8th క్లాస్ బయాలజీ. అండ్ సెమ్ 2 అయితే కవర్ పేజ్ ఇది. సెమ్ 1 కవర్ పేజ్ కూడా ఇదిగానే ఉంటుంది. ఒకసారి అయితే చూసుకోండి. లెసన్స్ ఒకసారి చూద్దాము. సెమ్ 2 లెసన్స్ వచ్చేసి మనకి కౌమార దశ, మొక్కలు, జంతువుల సంరక్షణ, వాయు, జల కాలుష్యం అనేది మనకి సెమ్ 2లో ఉన్నటువంటి బుక్స్. ఇది 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్. అండ్ 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ అయితే లేదండి, మిస్ అయింది. బట్ దాంట్లో ఉన్నటువంటి లెసన్స్ చెప్తాను. ఆల్రెడీ మనం సైన్స్లో చూసాం కదా. 9th, 10thలో మనకి 5, 6 లెసన్స్ మిస్ అయ్యాయి సెమ్ 1లో. సో అవి జీవుల మౌలిక ప్రమాణము, కణజాలాలు, ఆహార వనరుల అభివృద్ధి. ఇవి మనకి 9th క్లాస్కి సంబంధించి బయాలజీ టెక్స్ట్ బుక్. అండ్ 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో ఉన్న లెసన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే దీంట్లో పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, నియంత్రణ, ప్రత్యుత్పత్తి, జీవక్రియల సమన్వయం, అనువంశికత, మన పర్యావరణం, సహజ వనరులు అనేవి మనకి 10th క్లాస్ యొక్క బయాలజీ టెక్స్ట్ బుక్. ఇవి ముఖ్యంగా 8th, 9th, 10th బయాలజీ టెక్స్ట్ బుక్. ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసినట్లయితే మరి సోషల్ టెక్స్ట్ బుక్స్ అనేవి మనకి 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసేద్దాం. సోషల్ టెక్స్ట్ బుక్స్ 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 6th to 10th మనం చూసినట్లయితే 12 బుక్స్ అనేవి చదవాలి. 6th to 10th 12 బుక్స్. ఇది 6th క్లాస్. నేను 6th, 7th జిరాక్స్ తీయించుకున్నాను. సో దాంట్లో ఉన్న లెసన్స్ అయితే చెప్తాను. 6th క్లాస్లో మనం చూసినట్లయితే మరి సౌర కుటుంబంలో మన భూమి, గ్లోబు, భూమికి నమూనా, పట్టములు, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, సంచార జీవనము నుండి స్థిర జీవనము, తొలి నాగరికతలు, సామ్రాజ్యాలు, గణతంత్రాలు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలన, భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు, సమానత్వం వైపు అనేవి 6th క్లాస్ సంబంధించి. అండ్ 7th క్లాస్కి వచ్చేసినప్పటికీ 7th క్లాస్ సెమ్ 2 టెక్స్ట్ బుక్ అయితే నా దగ్గర ఉంది. సెమ్ 1 అయితే లేదు. ఇవి లెసన్స్: మొఘల్ సామ్రాజ్యం, భక్తి సూపి, భారత రాజ్యాంగ పరిచయం, రాష్ట్ర ప్రభుత్వం, రహదారి భద్రత, మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు, అండ్ ప్రపంచ పరివర్తనలో మహిళలు అవి రీసెంట్గా యాడ్ అయింది ఈ లెసను. సో అది కూడా చూసుకోండి. ఇదైతే 2023 ఎడిషను. ఇంకా సెమ్ 1లో అయితే విశ్వం మరియు భూమి గురించి, అడవుల గురించి, అలాగే మరి నెక్స్ట్ పటాల ద్వారా అభ్యాసనము, ఢిల్లీ సుల్తాన్లు, కాకతీయ రాజ్యము, అండ్ విజయనగర రాజ్యం గురించి సెమ్ 1లో ఉంటుంది. అండ్ సెమ్ 2లో వచ్చేసి లెసన్స్ అవి. నెక్స్ట్ మనకి చూసినట్లయితే 8th క్లాస్ వచ్చేసి 8th క్లాస్లో 3 టెక్స్ట్ బుక్లు అండి. 8th క్లాస్ అవర్ పాస్ట్స్, మన గతాలు అనేది, అలాగే వనరులు, అభివృద్ధి, అలాగే మరి సామాజిక రాజకీయ జీవితం అనేవి ఈ 3 పుస్తకాలు కూడా మనకి మరి టెక్స్ట్ బుక్స్ అండి. మన గతాల్లో మనం చూసినట్లయితే ఎలా ఇప్పుడు అనే నుంచి మొత్తం 10 లెసన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సామాజిక రాజకీయ జీవితంలో కూడా మనకి చూసినట్లయితే
మరి భారత రాజ్యాంగ లౌకికం ఇది 5, అలాగే ఇవి కూడా 5, మొత్తం 10 లెసన్స్ సెమ్ 1 సెమ్ 2 ఒకే పుస్తకంలో ఉన్నాయి. నెక్స్ట్ వనరుల అభివృద్ధిలో మనం చూసినట్లయితే 6 చాప్టర్స్ అనేవి ఉన్నాయి సెమ్ 1 సెమ్ 2 కింద. ఇవి ఒక్కటి మాత్రం బుక్స్ అనేది డివైడ్ అవ్వలేదు, సెమ్ 1 సెమ్ 2 కింద ఒకే పుస్తకాలు ఇచ్చారు. అందుకే నేను సింగిల్ బుక్ కింద ఉంది కాబట్టి సింగిల్ బుక్ కింద చెప్పాను. ఇవి మొత్తం 8th క్లాస్ సోషల్ సంబంధించి 3 పుస్తకాలు. ఇంకా 9th వచ్చేసి మనం చూసినట్లయితే 9thలో భూగోళ శాస్త్రము జోగ్రఫీ, భూగోళ శాస్త్రంలోని లెసన్స్ వచ్చేసి ఇవి మొత్తం 6 చాప్టర్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. భారతదేశం పరిమాణం మరియు ఉనికి, భౌగోళిక స్వరూపాలు, నీటిపారుదల అధ్యాయం, నెక్స్ట్ శీతోష్ణ స్థితి, సహజవృక్ష సంపద అండ్ అధ్యాయం జనాభా. ఇవి మనకి 9th క్లాస్ యొక్క భూగోళ శాస్త్రం కవర్ పేజ్. అండ్ 8th ఎకనామిక్స్ అర్థశాస్త్రం టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్ అయితే ఇది. అండ్ దీంట్లో వచ్చేసి 4 చాప్టర్స్ అయితే ఉన్నాయి. పాలంపురం గ్రామం కదా, వనరులుగా ప్రజలు, సవాలుగా పేదరికం, భారతదేశంలో ఆహార భద్రత అనేవి. ఇది ముఖ్యంగా 9th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్. అండ్ చరిత్రకు వచ్చేసి ఇది భారతదేశం సమకాలీన ప్రపంచం, క్విట్ ఇండియా. దీంట్లో కనుక మన లెసన్స్ కనుక చూసినట్లయితే మొత్తం మనకి 5 చాప్టర్స్ అనేవి ఉన్నాయండి. 5 చాప్టర్స్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 9th క్లాస్ సివిక్స్ ప్రజాస్వామ్య రాజకీయాలు, ఇది ఇంకొక టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్. అండ్ లెసన్స్ వచ్చేసి మనకి 5 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రూపకల్పన, ఎన్నికల రాజకీయాలు, సంస్థల పనితీరు, ప్రజాస్వామ్య హక్కులు, ఇవి 9th క్లాస్కి సంబంధించి. అండ్ పర్యావరణానికి సంబంధించి కూడా ఉంది, సో అది అయితే ఇంపార్టెంట్ అయితే కాదు. ఇది 10th క్లాస్ సోషల్. 10th క్లాస్ సోషల్ వచ్చేసి మనకి లెసన్స్ అయితే మొత్తం 22 లెసన్స్ ఉన్నాయండి. 22 లెసన్స్. మరి దాంట్లో మ్యాక్సిమం అన్నీ ఇంపార్టెంట్ అయినవే, ఇంటర్లింక్ అంటే 8th క్లాస్ కంటిన్యూషన్గా ఉన్నవే. సో ఇవైతే లెసన్స్. ఇవి ముఖ్యంగా మనకు చూసినట్లయితే మరి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు ఉన్నటువంటి సోషల్ టెక్స్ట్ బుక్స్ మొత్తం 12 బుక్స్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మొత్తం బుక్స్ అయితే 50 బుక్స్. ఫస్ట్ సెకండ్ మ్యాథ్స్ ఇంగ్లీష్తో కలుపుకుంటే 54 టెక్స్ట్ బుక్స్ అయితే ఈ డిఎస్సికి కంటెంట్కి చదవాల్సి ఉంటుంది. సో ఇదండి. మరి మీకు కనుక నా వీడియో యూజ్ఫుల్గా ఉందనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఇవి ముఖ్యంగా మనకి తెలుగు టు సోషల్ ఇంపార్టెంట్ బుక్స్, ఇవన్నీ కూడా చదవాలి. మెయిన్ అయితే మెథడాలజీ ఎలా ఉన్నా, సైకాలజీ ఎలా ఉన్నా, జీకే కరెంట్ అఫైర్స్ ఉన్నా ఎలా ఉన్నా కంటెంట్ మీద కనుక మనం గ్రిప్ సాధించగలిగితే మ్యాక్సిమం మనం మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలము. సో ఇవన్నీ కూడా మరి డిఎస్సికి చదవాల్సినటువంటి ముఖ్యమైన పుస్తకాలు ఫ్రెండ్స్. సో నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ యొక్క టెక్స్ట్ బుక్స్లోంచి ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే ఖచ్చితంగా దాన్ని మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. అలాగే మన ఛానల్లో కొన్ని టెక్స్ట్ బుక్స్ 1 to 5th లేదా 1 to 6th వరకు కూడా టెక్స్ట్ బుక్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. సో ఒకసారి ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. అలాగే పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చేయడం జరిగింది. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.